నమస్కారం. మన్యంలో న్యూస్ బులెటిన్‌కు స్వాగతం. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పర్యటించారు. పుర్లకులపాడు గ్రామంలో కిడ్నీ వ్యాధి బారిన పడిన బాధితులను ఆమె స్వయంగా పరామర్శించి వారికి పండ్లు పంపిణీ చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు. గ్రామస్తులు తమకు సురక్షితమైన మంచినీరు అందించేందుకు ఆర్ఓ ప్లాంట్ కావాలని కోరగా ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా రావటం ఆలస్యమైందని, ఇక్కడ పరిస్థితులు నిరంతరం పర్యవేక్షిస్తున్నానని ఆమె తెలిపారు. డయాలసిస్ చేయించుకునే వారికి ప్రభుత్వం నెలకు 10,000 రూపాయల పెన్షన్ అందజేస్తుందని గుర్తు చేశారు. అంతేకాకుండా గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, అవి నిరంతరం కొనసాగుతూ ఉండాలని మరియు తాగునీటి నమూనాలను ఇప్పటికే పరీక్షించిన అధికారులు అందిన నివేదికల ప్రకారం నీటిలో ఎటువంటి లోపం లేదని, గ్రామస్తులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నేనెప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
రోజు ఫిబ్రవరి 28 అంటే ఇంకా మార్చి రావడానికి ఒక రోజు ముందుగానే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఈ 28 తారీఖున కూడా అసెంబ్లీ సెషన్ యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారంగా ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన ప్రకారంగా ప్రతి నెలలో 1వ తారీఖున ఫంక్షన్ ఇవ్వాలి కనుక ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజునే ఫంక్షన్ ఇవ్వాలని ఒక కండిషన్ పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా అసెంబ్లీ సెక్షన్ని వాయిదా వేసి మరి ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి ఎమ్మెల్యే వెళ్ళి ఖచ్చితంగా పేదల సేవలో అనేటువంటి ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొనాలని మా అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు మన రాజమండ్రి మండలంలో పెన్షన్ ఇవ్వడానికి నేను పాల్గొనడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, దాదాపుగా నెల రోజుల పాటు జరుగుతున్నటువంటి బడ్జెట్ సెషన్స్లో ఏదైతే మనకి 2017-18 సంవత్సరంలో పెండింగ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద పెండింగ్ ఉన్న బిల్లులు మంజూరు చేయాలని నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్స్, ఎస్పీస్, ఇన్ఛార్జ్ మినిస్టర్స్, ఎమ్మెల్యే పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సీఎం గారితో రివ్యూ కూడా జరిగింది. దాంట్లో మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఏమున్నాయో అవి వెంటనే మాకు తెలియచేయండి అంటే సీఎం గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ప్రధానంగా మనకి జడ్డంగిలో ఉన్నటువంటి పార్క్ ఏదైతే వాటర్ ఫాల్స్ ఉందో ఆ టెంపుల్ని డెవలప్ చేయమని ప్రధానంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి కూడా మంచినీటి సదుపాయాన్ని కల్పించాలి, ఆ స్కీమ్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారికి నేను కోరడం జరిగింది. అదేవిధంగా ఏళ్ల తరబడి 10-15 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ క్లియరెన్స్లే కాకపోయినటువంటి రోడ్స్ని కూడా త్వరగా ఆ క్లియరెన్స్ తీసుకొచ్చి వెంటనే రోడ్లు మంజూరు చేస్తే మాకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా కనెక్టివిటీ ప్రాబ్లం కూడా మనకు మేజర్గా ఉంది. ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్తోనైనా లేకపోతే సచివాలయ ఎంప్లాయీస్ డేటా ఆన్ చేయాలన్నా సరే ప్రతిదానికి ఫోన్ సిగ్నల్స్, నెట్ అనేది అవసరం. కానీ మనకి సిగ్నల్ ప్రాబ్లం ఉంది. మా ప్రాంతంలో 12 మండలాలు, మీ దయ వల్ల మాకు 12 మండలాలు అయినాయి, కానీ అయ్యా మాకు సిగ్నల్ ప్రాబ్లం వల్ల కొన్ని పనులు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా మేము ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మాకి సెల్ టవర్స్ కూడా ఏర్పాటు చేయండి అని నేను ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది. అటు రీతిగానే జిల్లా హెడ్ క్వార్టర్ కూడా అయింది కనుక మాకి పర్మనెంట్ ఎస్పీస్, కలెక్టర్స్, జిల్లా స్థాయి అధికారులందరినీ కూడా మాకు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మీకు తెలుసు, అదేవిధంగా పక్క బిల్డింగ్స్ కూడా ఆల్రెడీ ల్యాండ్స్ చూస్తూనే ఉన్నారు మన పోలవరం జిల్లాలో. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి గిరిజనుల పట్ల ఏదైతే ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం ఉన్నాయో అది కూడా మేము ఆయన వ్యక్తపరచడం జరిగింది. అయితే మరొక మేజర్ విషయం ఏంటంటే జీవో నెంబర్ 3 కోసం కూడా మన మినిస్టర్ గారు గుమ్మడి సంజయ్ రాణి గారు, మేము అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి ఎస్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టడం జరిగింది, అడిగాము మేము. అయితే ఎక్కడ కూడా జీవో నెంబర్ 3ని మేము ఏదైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చామో దాని ప్రకారంగా మేము తీసుకెళ్తామని ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది. అయితే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. గత ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ వేసి ఉంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక రిజల్ట్ అనేది వచ్చేది. కాకపోతే దాన్ని అట్లా విడిచిపెట్టారు కనుక మనం మాట ఇచ్చాం, ఖచ్చితంగా చేస్తాము అనే ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా ఎప్పుడో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ రంపచోడవరానికి ప్రత్యేక జిల్లా చేస్తామని ఎట్టి రీతిగా అయితే మాట ఇచ్చారో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ మాటని ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చుకున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 12 మండలాన్ని ఒక జిల్లా చేయడం అన్నది ఫస్ట్ టైం మన రాష్ట్రంలోనే. మనదే ఆ ఘనతను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కనుక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలబెట్టుకున్న మాట ఏదైతే ఎలక్షన్ టైంలో జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని సీఎం గారు మాట ఇచ్చారో ఖచ్చితంగా మాట కట్టుబడి ఉన్నానని పదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనూ మన ఎస్టీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చేస్తారు. కనుక ప్రజలు, యువత కూడా అందరూ ధైర్యంగా ఉండండి. మన ముఖ్యమంత్రి గారు మనకు సపోర్ట్గా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. ఏవైతే మనకు ఫంక్షన్లని కానీ, కొత్తగా హౌసింగ్లను కానీ, ఇందిరమ్మ హౌసింగ్లను చాలా పాడైపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఇల్లు పెట్టుకోవాలంటే వాళ్ళందరికీ ఆన్లైన్లో ఆల్రెడీ హౌస్ ఉందని చూపిస్తుంది. ఇలాంటి ఇష్యూస్ కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా స్లిప్ట్ ఆప్షన్ కూడా లేకపోవడం వల్ల చాలా కుటుంబాలకు రేషన్ కార్డ్స్ లేవు అనేటువంటి విషయాన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాము. అదేవిధంగా హైవే కూడా వచ్చింది. హైవేలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి కనుక అక్కడ ఉన్నటువంటి లైటింగ్ సిస్టమ్ అని కానీ, లేకపోతే బఫెలోస్ రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి, దానివల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. దానికి ఆల్టర్నేట్ మనం ఏదో ఒకటి ఆలోచించాలని ఈ విధంగా ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టడం జరిగింది. అయితే మనకి వాటర్ ఏదైతే ఇరిగేషన్ సిస్టమ్ కూడా చాలా దెబ్బతిని ఉంది. మనం అంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కనుక ఈ విధంగా మాకు వ్యవసాయంలో మనకి కిండ్రా రిజర్వాయరు
మీ అందరు తెలుసు కిర్రాబు ఆనకట్ట, అది కూడా నేను ప్రపోజల్ పెట్టడం జరిగింది, రీఎస్టిమేషన్ వేసి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి ఇవ్వడం జరిగింది. అయితే దేవీపట్నం మండలంలో ఉన్నటువంటి గండిపోచమ్మ టెంపుల్లో ఉన్నటువంటి వాటర్ నుంచి తీసుకొని ప్యూరిఫై చేసి మనకి వాటర్ ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పీడప్ చేయమని నా ముందే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా దేవీపట్నం మండలంలో R&R కాలనీ ఉన్నాయి, కొన్ని గ్రామాలకు పూర్తిగా రోడ్లు రహదారులు లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయని ఎస్టిమేషన్తో సుద్దా గ్రామాలు, పంచాయతీలు, మండలాలు కూడా యాడ్ చేసి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారు నేను. సో దాని ప్రకారంగా అవి కూడా స్పీడ్గా ఫాలోఅప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏవైతే సమస్యలు నేను సార్ దృష్టిలో పెట్టానో అవన్నీ దాదాపుగా సారు కలెక్టర్ గారితో ఫాలోఅప్ చేయించి మూవ్ చేయమని మా ముందే చెప్పడం జరిగింది. మీరు అనుకుంటారు దాదాపుగా ఎమ్మెల్యే గారు అక్కడ ఉండి పట్టించుకోవట్లేదు, ఇన్ని సమస్యల మీద ఒకేసారి ముఖ్యమంత్రి గారికి నేను 15-20 లెటర్స్ ఇస్తే ఇందులో మేజర్గా ఉన్నాయి మాత్రమే ఇవ్వండి అమ్మా అన్నారు. కానీ అన్నీ కూడా నేను చెప్తే ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా విన్నారు, వాటన్నిటిని పరిష్కరిస్తామని నాకైతే హామీ ఇచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీరు నమ్మండి, మీరు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేని నమ్మండి. దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి పూటకపు మాటలు కానీ పుకార్లు కానీ ఎవరు నమ్మొద్దు, వాస్తవంగా మీరు ఏం చూసారు అన్నదే మీరు నమ్మాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.